హలో ఎవ్రీవన్. ఇలా మనం నిన్న వీడియోలో డ్రాఫ్టింగ్ చూసాం కదా. ఇలా ఫర్మా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్ మీద ఉంచుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఫర్మా పెట్టుకొని క్లాత్ కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను క్లాత్ని ఫోల్డింగ్లో ఏం తీసుకోలేదు, ఇలా నార్మల్గా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫర్మాలో చూపిస్తున్నది కదా, చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఎంత వచ్చిందో చూసుకొని డబల్ వేసుకుంటే ఆ వెస్ట్ రౌండ్ అనేది వస్తుంది. అలా మనం పైన పట్టీ కోసం తీసుకోవచ్చు. ప్యాకెట్ కావాలంటే ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సమానంగా ఉన్న పార్ట్స్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిపి కుట్టాలి. ఈడ మీరు ఫోల్డింగ్లో క్లాత్ తీసుకుంటే ఇలా కుట్టనవసరం లేదు, డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పాకెట్ కావాలంటే ఇక్కడ పాకెట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పాకెట్ వేయలేదు. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసుకొని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇలా 2 పార్ట్స్ రెడీ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఇటు సైడు క్రోచ్ పాయింట్ వైపు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా కావాలంటే ఇక్కడ పాకెట్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఈ పాకెట్ పెట్టుకున్నాక క్రోచ్ పాయింట్ కుడతారనమాట. ఇప్పుడైతే ఇలా క్రోచ్ పాయింట్ సైడ్ నేను 2 క్లాత్లను కలిపి కుట్టేస్తున్నాను. తర్వాత ఇటు సైడు ఇలా మొత్తం 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు స్లోగా వీడియో చూస్తూ కుట్టండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇలా కింద పార్ట్ పాదం గ్యాప్తో ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్తో మొత్తం కింది వైపు కుట్టేయాలి. ముందుగా పైన నేను ఇలా బెల్ట్ చూపిస్తున్నాను చూడండి. బెల్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్ట్ కోసం మనము 2 పార్ట్స్గా కూడా తీసుకోవచ్చు. బెల్ట్ చాలా రకాలుగా వేస్తారు, మీ ఇష్టం. మీకు ఏది ఈజీగా ఉంటే అది వేసుకోవచ్చు. డైరెక్ట్ ఎలాస్టిక్ పెట్టి బెల్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టచ్చు. ఇప్పుడైతే ఇది చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో గ్యాప్ ఇచ్చి బెల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇలా ఎలాస్టిక్ దూర్చడానికి ఆ గ్యాప్ వస్తుందన్నమాట. ఇది మొత్తం మనం పై వైపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కింద వైపు 1/2 ఇంచ్ ఫోల్డ్తో డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా కరెక్ట్గా పాదం గ్యాప్లో స్టిచ్చింగ్ వేయండి, చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం 2 సైడ్స్ వేయాలి. అంటే కింది వైపు ఉన్న పార్ట్స్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, అటు ఇటు వాటికి 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి క్రోచ్ పాయింట్ మిగిలిన పార్ట్ను మనం ఇలా యాడ్ చేస్తాం అన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ వేయాలి. ఇలా మొత్తం వేశాక మీరు ఒకసారి చూసుకొని డబల్ స్టిచ్చింగ్ వేయండి, అప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా నేను క్లోజ్ చేశాను, చూసారు కదా. ఇప్పుడు షార్ట్ రెడీ అయిపోయింది. మనకు కావాలంటే ప్యాకెట్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఉంచాను అనమాట. ఇప్పుడు చూడండి, ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఇలా ఎలాస్టిక్ స్టిచ్చింగ్ వేసి క్లోజ్ చేయాలి కంప్లీట్గా. ఎక్కువ స్టిచ్చింగ్స్ వేయాలి, అప్పుడు క్లోజ్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ ఇచ్చాము కదా, ఆ గ్యాప్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ పాకెట్ వేయలేదు, తర్వాత పాకెట్ వేసాను, అది మిస్ అయింది. ఇప్పుడైతే చూడండి, షార్ట్ రెడీ అయిపోయింది.